తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం బాలరెడ్డిపల్లె వాసులను ఎలుగుబంటి దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా ఎలుగుబంటి దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మా ఒక అబ్బాయి అమర్నాథ్ రెడ్డి అనే అబ్బాయి పొద్దున్నే తోట చూడడానికి అట్లా బహిర్భూమికి పోయి తోట చూడడానికి అని పోయినాడు. తోటలోకి పోతానగానే ఎలుగుబంటులు 2 వచ్చేసి బాగా అటాక్ చేసేసి దారుణంగా మొక్కము, చెయ్యి, భుజము అంతా దారుణంగా శీల పెరికేసినాయి. ఆ అబ్బాయి ఎట్లా తెప్పులుకున్నాడో ఏమో తెప్పులుకొని వచ్చేసినాడు. దగ్గరికి వచ్చాక ఇంకా మేము కనుక్కొని తొందరగా అబ్బాయిని తీసుకొని పోయి అర్జెంటుగా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఫస్ట్ ఎయిడ్ చేయించేసి ఆడి నుంచి అలైట్ పంపించేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక దీని ఆచూకి చూద్దామనే ఉద్దేశంతో ఆడికి ఫారెస్ట్ వాళ్ళు ఆడికి ఇమీడియట్గా ఇస్తే అని అందరం కలిపి 4-5 టీంలుగా పోయి ఎత్తికినాం చుట్టుపక్కల. అవి మళ్ళీ ఇటు పోకుండా ఊరు ఆనుకొని కింది పక్కన పసుపుడకేస్తుంటే ఆడిపోయింది. వాళ్ళని చూసి వాళ్ళు తరుముకుంటే రెండు విధాలుగా అట్టొకటి పారిపోయినాయి. వాటి కోసమే చూస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే మొన్న వైకోటలో ఒకరిని కరిసినందువల్ల వాళ్ళు కొట్టారు, బాగా దెబ్బతినేసి ఇట్లా బారెడ్డిపల్లికి వచ్చి ఇక్కడ మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి. చుట్టుపక్కల పొలాలు పోవాలంటే జనాలు భయపడుతున్నారు. మార్నింగ్ చెనకాడికి వస్తుంటే చెనకాడికి వచ్చాక 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. అవి కుక్కల్లాగా వచ్చాక కనపడలేదు. నైటు దాడి చేసి బాగా చంద్రవంద చేసి మొహం చేతులన్నీ ఇంకా అట్టే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చెప్పాడు. ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫోన్లు చెప్పులన్నీ నేను ఎత్తుకొని పోయాను. పొద్దున్నే వచ్చి సీరియస్గా ఉన్నది. హాస్పిటల్ తిరుపతి తీసుకొని వెళ్ళారు. ఐసీయూలో పెట్టినారు.